ఇది ఒక 3 బిహెచ్కే ఫ్లాట్ అండి. వెస్ట్ ఫేసింగ్ 1170 ఎస్ఎఫ్టీ రీసేల్ అండి. జస్ట్ 5 years ఓల్డ్. మనకి గేటెడ్ కమ్యూనిటీలో వస్తుందండి. పెద్ద గేటెడ్ కమ్యూనిటీది. కింద మనకి అమెనిటీస్ ఉంటాయండి. స్విమ్మింగ్ పూల్, ప్లే ఏరియా, జిమ్ అన్నీ ఉంటాయండి. ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ అండి. 1170 ఎస్ఎఫ్టీ అండి. ఇంట్లో మొత్తం ఇంటీరియర్ అంతా చేసి ఉందండి. ఇదంతా గ్రిల్ వస్తుంది ఎంట్రన్స్లో. చాలా బాగుందండి క్వాలిటీ కన్స్ట్రక్షను. వీళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇదంతా హాల్ వస్తుందండి. ఇది వెస్ట్ ఫేసింగ్ అండి. 1170 ఎస్ఎఫ్టీ. హాల్లో ఇంటీరియర్తో పాటు వాల్స్కి కానీ, కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ మెటీరియల్ అంతా క్వాలిటీ కన్స్ట్రక్షన్స్తో వాడారండి. ఎవ్రీథింగ్ మన టీవీ యూనిట్ చూసినా సరే చాలా లావిష్గా, లగ్జరీస్గా కనిపిస్తుందండి. ప్రజెంట్ వాళ్ళు ఉంటున్నారండి, సేల్కి పెట్టారు ఇది. ఇదంతా హాల్ వస్తుందండి. ఇక్కడ పార్టీషన్ ఇచ్చారండి కిచెన్ దగ్గర. లుక్ వైజ్ అల్ట్రా లగ్జరీ లుక్లో ఉంటుందండి. అందుకే ఈ స్పెషల్ పార్టీషన్ ఇచ్చారు. మనకి వుడ్తో ప్రతి వర్క్ కూడా చేసినట్టు ఉంటుంది. ఇది కిచెన్ వస్తుందండి. కిచెన్కి ఆనుకొని మనకు డైనింగ్ కూడా పెట్టారండి. ఇదంతా కిచెన్ వస్తుందండి. ఏ ఫ్రేమ్ కూడా వదలలేదండి. ప్రతి ఫ్రేమ్ కూడా వాళ్ళు వర్క్ చేయించుకున్నారు. అందుకే వాళ్ళు ఉండడానికి కట్టించుకున్నారు. ఇప్పుడు పెట్టించుకున్నారు. తర్వాత వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారండి. అందుకని సేల్కి పెట్టారు. ఇదంతా కిచెన్ వస్తుందండి. దీనికి యూటిలిటీ ఉంటుందండి. చాలా స్పేసియస్గా ఉందండి. 1170 ఎస్ఎఫ్టీ అంటే యాస్టీస్గా అదే సైజ్ మీకు కనిపిస్తుంది. లోపల కూడా మొత్తం 3 bedrooms వస్తాయండి. ఇది ఒక బెడ్రూమ్ వస్తుందండి. బెడ్రూమ్ మెజర్మెంట్స్, సైజెస్ కూడా డైమెన్షన్స్ చాలా బాగున్నాయండి. ప్రతి రూమ్లో కూడా వర్క్ చేసే ఉందండి. ఇంటీరియర్ వర్క్ అంతా చేసి ఉంది, కంప్లీట్ అయ్యి ఉంది. జస్ట్ మరి చూసి పర్చేస్ చేసి దిగిపోవడమేనండి. ఇది కామన్ బాత్రూమ్ వస్తుందండి. ఇది ఒక బెడ్రూమ్ వస్తుందండి. వెస్ట్ ఫేసింగ్ కాబట్టి ఆపోజిట్లో ఈస్ట్ ఫేసింగ్లో ఇది కూడా వాళ్ళు పెట్టించుకున్నారండి. ఇక్కడే దేవుడి గదిలాగా. దీనికి చిన్న కామన్ బాల్కనీ ఏరియా, ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా బాల్కనీ ఉంటుందండి చిన్నది. వాల్ పెయింటింగ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. క్వాలిటీ కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది ప్రతి ఐటెంలో కూడా. ఇదండి ఓవరాల్ ఫ్లాట్ గురించి.